అక్క తమ్ముడు ఉన్నారు ఇంట్లో. బంతాట ఆడుకుంటూ చిన్న బాతు పిల్ల ఒకటి వాళ్ళ ఇంట్లో ఉంటే ఈ బంతి ఆ బాతుకు తగిలి గిరగిర కూడా కొట్టుకు చచ్చి ఊరుకుంది. వాళ్ళ అక్క ఆ సందర్భంలో మహానటి, ఇట్లా పెట్టినప్పుడు మహానటి, తమ్ముడా కంగారు పడమాకు, నేనున్నా నీకు, బాధపడమాకు, అక్క నన్ను డాక్ మేహూనా, నేనున్నానా నీకు అని వాళ్ళిద్దరు కలిసి చిన్న ప్రార్థన చేసి మట్టిగాను అయిపోయింది. రాత్రికి వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు వచ్చేసారు, పడుకుని. ఉదయాన్నే వాళ్ళ అమ్మగారు అంట్లన్నీ బయటేసి, ఏమే లెగవే దరిద్రి మొహం దానా, లెగవే అంటుదామా. ఆ పిల్లకి 13 ఏళ్ళు, ఆ పిల్లకి, ఈడికి 10 ఏళ్ళు. ఆ పిల్లలు లెగమంటే వెళ్ళింది అంట్లు తోమడానికి. వెళ్ళి, అరే తమ్ముడా, వాడు ఏదో చదువుకుంటున్నాడు, తమ్ముడా రా తమ్ముడా అంది. ఏమక్క, దా అంట్లు తోమంది. వాట్, నేనా, మగ బాత్ సంగతి అమ్మతో చెప్పనా. ఎప్పుడైతే బాత్ అందో దెబ్బ కూర్చున్నాడు అక్కడ. వాళ్ళ అమ్మగారు వచ్చి, నాన్న నువ్వు మగపిల్లాడు, నాన్న నువ్వు బాగా చదువులేగమను. లేదు, బ్యాక్. ఆ పిల్లకప్ప చెప్పిన పనులన్నీ వీడితో చేయించుకుంటూ, వాడు ఏదన్నా తేడాగా ఉన్నాడు అనుకోండి, మరి డైరెక్ట్గా మాట్లాడితే అర్థమైపోద్ది, బ్యాక్ అంటుంది. అంటే బాతులాగా గిల్ట్ ఫీలింగ్. ఓ రోజు రాత్రి వాళ్ళ నాన్నగారితో పడుకున్నాడు. రాత్రి లేచి వాళ్ళ నాన్నగారి కాళ్ళు నొక్కుతూ వెంటనే వాళ్ళ నాన్న లేచి చూసుకుంటే కాళ్ళు తడిసున్నాయి. రే ఏంటి నాన్న ఏడుస్తున్నావు ఏంటిరా అన్నాడు. ఏం లేదు డాడీ. ఏం లేకపోతే ఎందుకు ఏడుస్తున్నావురా, ఏమైంది నీకు? విషయమంతా తండ్రి దగ్గర ఒప్పుకున్నాడు. వాళ్ళ నాన్న, బాతుదేముందరా, చిచ్చి నువ్వు బాధపడబాకు నాన్న, ఇంకోటి తెచ్చుకుందాం, పడుకో, అయిపోయి. మరుసటి రోజు ఉదయాన్నే ఈ పోకిరిది, రే తమ్ముడా వచ్చాడు. ఏంటేనా ఏంట్రా నోరు